ఇక డీటెయిల్స్ చూస్తే మాదాపూర్లో డ్రగ్స్ కలకలం చెలరేగుతుంది. ఇక 4.2 లక్షల రూపాయల విలువ చేసే MDMA డ్రగ్స్ను మాదాపూర్ SOT పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. నిందితులు సూర్యకుమార్, శ్యామ్ బాబుగా గుర్తించారు. రాజమండ్రికి చెందిన సూర్యకుమార్, శ్యామ్ బాబు డ్రగ్స్కు బానిసలుగా మారారు. ఇక విలాసవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. బెంగళూరులో నైజీరియన్ వద్ద MDMA డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తేల్చారు. పక్కా సమాచారంతో మాదాపూర్ పోలీసులు, SOT పోలీసులు సంయుక్తంగా చంద్రనాయక్ తాండాలు తనిఖీలు చేపట్టారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక నిందితుల వద్ద నుండి 4.2 లక్షల రూపాయల విలువ చేసే 28 గ్రాముల MDMA డ్రగ్స్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో డ్రగ్స్ సరఫరా కేసులో సూర్యకుమార్పై గతంలో చందానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినప్పటికీ తీరు మార్చుకోలేదు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా మళ్ళీ డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికిపోయాడు. బెంగళూరుకు చెందిన నైజీరియన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్లో డ్రగ్స్ కలకలం రేగింది. 4.2 లక్షల రూపాయల విలువ చేసే MDMA డ్రగ్స్ను మాదాపూర్ SOT పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. నిందితులు సూర్యకుమార్, శ్యామ్ బాబుగా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖితని అడిగి తెలుసుకుందాం. లిఖిత, మాదాపూర్లో డ్రగ్స్ కలకలానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ సంపత్, ఈ ఇద్దరు విద్యార్థులు కూడా వీరు ఇతర రాష్ట్రాలకు అంటే ఏపీ నుండి వచ్చిన వాళ్ళుగా గుర్తించారు. అయితే ఇక్కడ హైదరాబాద్ నగరంలో వీరైతే చదువు కోసము ఇక్కడికి రావడం అయితే జరిగింది. అయితే వీళ్ళిద్దరు కూడా చందానగర్ లో ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గతంలో కూడా ఈ శ్యామ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను గతంలో కూడా ఒకసారి డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీస్ అధికారులకు దొరకడం అయితే జరిగింది. అంతేకాకుండా జైలుకు కూడా వెళ్ళినట్లు రికార్డ్స్ లో ఉన్నట్లుగా పోలీస్ అధికారులు చెప్తున్నారు. గతంలోనే దాన్ని మందలించి ఈ యొక్క తప్పుకు శిక్షగా ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించినప్పటికీ కూడా తను బయటకు వచ్చి మళ్ళీ కూడా మారకుండా అదే పని చేస్తున్నట్లుగా కూడా పోలీస్ అధికారులు వెంటనే సమాచారం అందుకున్నారు. అంతేకాకుండా తనతో పాటు మరో సూర్యకుమార్ అనే అతన్ని కూడా ఈ యొక్క దందాలోకి దింపడం, అతనికి కూడా డ్రగ్స్ అలవాటు చేయడం, వీరిద్దరు కూడా రాజమండ్రికి చెందిన విద్యార్థులుగా కూడా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వీరికి ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్న నైజీరియన్ ఉన్నాడో అతను బెంగళూరులో ఉంటాడో అక్కడ నుండి ఇక్కడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగానైతే పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నైజీరియన్ ముఠాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను కూడా తెలుసుకుంటామంటూ ఇటు పోలీస్ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఒకసారి పట్టుబడినప్పటికీ కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ తనతో పాటు ఇంకొక విద్యార్థిని కూడా ఈ ఊబిలోకి లాగడం వెనక అతను మానసిక స్థితి కూడా సరిగ్గా లేదంటూ పూర్తి స్థాయిలో డ్రగ్స్ కి అలవాటు పడి, అంతేకాకుండా ఈ వ్యసనాలు ఏవైతే ఉంటాయో ఈ అలవాటు పడడంతోనే ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని కూడా పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందిస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. త్వరలోనే అతన్ని దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అతనికి కౌన్సిలింగ్ తో పాటు ఈ యొక్క కేసులో ఎవరెవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను కూడా కనుక్కుంటామంటూ వారి దగ్గర ఉన్న ఫోన్స్ ను కూడా ఆల్రెడీ అధికారులు తీసుకోవడం జరిగింది. దాని నుండి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని కూడా పూర్తి స్థాయిలో రికవర్ చేసి అండ్ అంతేకాకుండా ఎక్కడెక్కడికి వీళ్ళు ఎప్పుడెప్పుడు కలుసుకున్నారు, ఏ విధంగా కలుసుకున్నారు అనే విషయాన్ని కూడా తప్పకుండా తెలుసుకుంటామని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ లిఖిత.